హాయ్ అండి. ఒకే కథలో భయం, నవ్వు ఈ రెండూ కలిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోడానికే వింతగా ఉంది కదూ! సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఈ రెండు ఎమోషన్స్ని కలిపి మనకొక అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అంటే భయపెట్టడం ఒక ఎత్తైతే నవ్వించడం మరో ఎత్తు. మరి ఈ రెండింటినీ ఒకే కథలో బ్యాలెన్స్ చేయడమంటే అది చాలా కష్టం. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ క్రియేటర్స్ సరిగ్గా అదే చేసి చూపించారు. మరి కథలో ఆ టెన్షన్ని, కామెడీని ఎలా మిక్స్ చేశారో ఇప్పుడు చూద్దాం. ప్రతి కథ మామూలుగానే మొదలవుతుంది, కాని ఇక్కడ ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిల్వలేదు. గుల్లి, బుల్లి ఈ ఇద్దరు స్నేహితుల మామూలు రాత్రి ఒక్కసారిగా ఎలా మారిపోయిందో చూద్దాం. సో, సీనేంటంటే టైం రాత్రి 10:30. గుల్లీ, బుల్లి ఇద్దరూ ఫుల్లుగా హారర్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లకి భయమంటే భలే సరదా అన్నమాట. కాని నిజమైన భయం వాళ్ల ముందుకొస్తుందని వాళ్ళు అస్సలూహించలేదు. సరిగ్గా అప్పుడే జాన్ అనే అబ్బాయి భయంతో వణికిపోతూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తనతో పాటే కథలోని అస్సలు సమస్యను కూడా తీసుకొచ్చాడు. జాన్ మాటల్లోనే తెలుస్తుంది పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. తన అన్నయ్య పీటర్ ఏదో చిన్న పందెం కోసం ఆ పాడుబడిన హాస్పిటల్లోకి వెళ్ళాడట. వెళ్ళి గంట దాటినా ఇంకా తిరిగి రాలేదు. ఈ ఒక్క డైలాగ్తో కథలో టెన్షన్ మొదలైపోయింది. తెలుసుకదా, ప్రతి పాడుబడిన ప్రదేశానికి వెనుకొక భయంకరమైన కథుంటుంది. ఇప్పుడు మనం ఆ హాస్పిటల్ వెనుకున్న ఆ చీకటి గతాన్ని చూడబోతున్నాం. దాంతోపాటే మన విల్లన్ని కూడా కలబోతున్నాం. ఇక్కడ నుండి కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇతనే డాక్టర్ డి. పేరుకే డాక్టర్, కాని చేసేవన్నీ రాక్షస పనులు. తన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్ల మీద చాలా దారుణమైన ప్రయోగాలు చేసి వాళ్ల చావుకు కారణమయ్యాడు. అతని వల్లే ఆ హాస్పిటల్ ఒక దెయ్యాల కొంపలా మారింది. ఇంతకీ డాక్టర్ డి కథేంటి? అంతా అతని ప్రాణాంతక ప్రయోగాలతోనే మొదలైంది. ఊళ్ళో వాళ్లంతా కలిసి అతన్ని చంపేశారు, హాస్పిటల్ని మూసేశారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ హాస్పిటల్ మెయిన్ గేట్కి లోపల్నుంచి తాళం వేసుంది. దానర్థమేంటి? లోపలింకా ఎవరైనా ఉన్నారా? డాక్టర్ డి ఇంకా బతికే ఉన్నాడు. ఈ ఒక్క మాట చాలు వెన్నులో వణుకు పుట్టించడానికి. ఇప్పుడు మన హీరోలు లోపలికి వెళ్ళక తప్పదు. మరి అక్కడ వాళ్లకోసం ఏమెదురుచూస్తుందో వాళ్లకే తెలీదు. సరే, ఇప్పుడు 3వ అంకంలోకి వచ్చేశాం. మన హీరో ఒక్కడే ఆ చీకటి కోటలోకి అడుగుపెట్టాడు. ఇక్కడి నుంచి ప్రతిక్షణం సస్పెన్స్తోనే నిండి ఉంటుంది. ఊహించినట్టే జాన్, బుల్లి భయంతో వెనక్కి తగ్గారు. కాని గుల్లి మాత్రం తన ఫ్రెండ్ని కాపాడటానికి ధైర్యం చేశాడు. ఒంటరిగా ఆ హాస్పిటల్లోకి వెళ్లడానికి రెడీ అయ్యాడు. ఈ ఒక్క డెసిషన్తో అతను కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు, ఒక హీరో అనిపించుకున్నాడు. అమ్మో, లోపలికి అడుగుపెట్టగానే గుల్లికి కనిపించిన సీన్ ఇదే. గోడల్మీద, నేలమీద ఎక్కడ చూసినా ఎండిపోయిన రక్తపు మరకలు. ఈ ఒక్క విజువల్ చాలు లోపల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి. ఆ భయం అక్కడతో ఆగిపోలేదు. గుల్లి తన టార్చ్ లైట్ వేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అక్కడ ఏకంగా శవాల కుప్పలు కనిపించాయి. అసలు ఇన్ని సంవత్సరాలుగా మూసేసి ఉన్న హాస్పిటల్లోకి శవాలెలా వచ్చాయి? ఈ ప్రశ్న గుల్లితో పాటు మనల్ని కూడా వెంటాడుతోంది. గుల్లి ఆ భయానక వాతావరణంలో అడుగులో అడుగేసుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా పెద్ద శబ్దంతో ఒక పాత మంచం విరిగి కిందపడింది. ఆ సౌండ్కి గుల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ అకస్మాత్తు ఘటన మనల్ని కూడా షాక్కి గురిచేస్తుంది. ఇక ఇప్పుడు 4వ అంకం. పీటర్ కోసం వెతుకులాట చివరికి ఆ కథలోని అసలు విలంతో ముఖాముఖీగా నిలబెడుతుంది. ఇక్కడ టెన్షన్ పీక్స్కి వెళ్తుంది. ఒక గదిలో వెతుకుతుండగా గుల్లికి మూలన ఒక ఆకారం కనిపించింది. మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి వేసుకున్న బట్టలు, పక్కనే పడి ఉన్న మనిషి కాళ్ళు. ఆ భయంకరమైన దృశ్యం చూశాక గుల్లికర్థమైంది తను ఎదుర్కొంటున్నది డాక్టర్ డినీ అని. సరిగ్గా ఆ క్షణంలో గుల్లి ఒక పెద్ద తప్పు చేశాడు. తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ని నేరుగా డాక్టర్ ముఖం మీద వేశాడు. అంతే, ఆ వెలుగుతో వాళ్ల ఉనికి బయటపడిపోయింది. పీటర్ను కాపాడటానికి వచ్చిన మిషన్ ఇప్పుడు ప్రాణాలు కాపాడుకునే పోరాటంగా మారిపోయింది. సో చూసారుగా, పరిస్థితి మొత్తం రివర్స్ అయిపోయింది. పీటర్ని కాపాడదామనొస్తే ఇప్పుడు వాళ్లే ప్రాణాలు కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు. బయటికి వెళ్లే దారేమో మూసుకుపోయింది, ప్రమాదమేమో కళ్ళెదురుగా నిలబడి ఉంది. ఇక చివరి అంకం. ఇప్పటిదాకా చూసిన భయం, టెన్షన్ అంతా పోయి ఇప్పుడు ఒక ఊహించని నవ్వొచ్చే క్లైమాక్స్ రాబోతుంది. ఇది ఈ కథకే అసలు హైలైట్ అని చెప్పాలి. ఇక్కడ కథ అనుకోని మలుపు తీసుకుంటుంది. ఇదొక భయంకరమైన ఫైట్ కాదు, ఒక నవ్వు తెప్పించే టగ్ ఆఫ్ వార్.
ఓవైపు బుల్లి పీటర్ని బయటికి లాగుతున్నాడు, మరోవైపు డాక్టర్ డి లోపలికి లాగుతున్నాడు. చివరికి ఈ పోరాటం ఒక ఫైట్తో ముగియలేదు, ఒక వార్డ్రోబ్ మాల్ఫంక్షన్తో ముగిసింది. ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్లో జరిగిన ఒకే ఒక్క నష్టం, అది కూడా ఒక అండర్వేర్. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ కథలో హర్రర్ని కామెడీని ఎలా బ్యాలెన్స్ చేశారో. ఈ కథ నుండి వచ్చిన ఒక ఫన్నీ లైన్తో ముగిద్దాం. పీటర్ ప్రాణాలతో బయటపడ్డాడు, కాని అతని చెడ్డీ మాత్రం డాక్టర్ డి దగ్గర ఒక ట్రోఫీలా మిగిలిపోయింది. ఈ కథ కూడా మనల్ని ఇదే ప్రశ్నతో వదిలేస్తుంది. మరి ఆ డాక్టర్ డి ఏమయ్యాడు? ఈ అంతుచిక్కని రహస్యం బహుశా ఈ కథకు సీక్వెల్ ఉంటుందనే ఒక హింట్ కావచ్చు. మరి ఈ హారర్ కామెడీ గురించి మీరేమనుకుంటున్నారో పంచుకో.